మొన్నటిదాకా ఎట్లుండేనుల్లా ఈగొస్తుందా ఆగొస్తుందా అని ఎదురు చూసుడే అయింది ఊర్లల్లా. కప్పతల్లి ఆటలాడినరు, దేవులకు జలాభిషేకాలు చేసిండ్రు. అప్పుడోడాళ్ళు ఇప్పుడోడాళ్ళు పడితే ఏ మూలకు దమ్మార దంచితే బాగుండని ఎదురు చూసిన రైతులు ఇప్పటి ఆనలతోటి జరంతా నిమ్మల పడొచ్చురు. ఎనుకో ముందో నీళ్లు అందేటట్టున్నాయి గాని ఎరువులతోనే మస్తు గోసుంది. తెలంగాణలో ఏ ఏరియాకు పోయినా యూరియా తిప్పలే. లేవంగానే సొసైటీ ముంగట కురుకుడు, లైన్ లో నిలబడోడు. గంటల కమానం నిలబడలేక చెప్పులు రాళ్లు పెడుతున్నారు. అదని చాలైన కాంచెల్లి గిదే కథ. 4 ఎకరాల పొలం వేసాను, యూరియా బత్తాలు దొరకడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. 6 ఎకరాలు నాటేసిన వరి మందు బస్తాలకు 5 రోజులు 6 రోజుల కాంచి తిరుగుతాను లైన్ లో క్యూ కట్టి. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు యూరియా బత్తాలు తొందర మాకు పంపించగలరని. ఎకరకు 3 దశలు ఇచ్చేటట్టు ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎలాగొట్టాలని ఇక్కడ ఉంచుకోకుండా మరి ఎందుకు ఇట్లా అవుతున్నదంటే అంత సెంటర్ వాళ్ళ పుణ్యము. ఈ నెల కోసం మనోళ్ళు అడిగింది 3 లక్షల టన్నులు, వాళ్ళు ఇస్తున్నది 1,70,000 టన్నులు, కానీ పంపింది 1,13,000 టన్నులే. ఇక 3 నెలల లెక్కలు తీస్తే 32% కటింగ్ చేసిరని ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల సారే చెప్పిండు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. సప్లై చేసింది, వాళ్ళు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. అంటే 100 బస్తాలకు బదులు 68 బస్తాలే పంపుతున్నారు అన్నట్టు. ఆనకాలం సీజన్ కు ఏం తక్కువ 10 లక్షల టన్నుల యూరియా వచ్చేది ఉంటే 2.5 లక్షల టన్నులు కోత పెట్టే వరకు రైతులు తల్లడం మల్లడం అవుతున్నారు. సెంటర్ వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసినా, ఖుద్దు పోయి కలిసినా మన సెంటర్ మంత్రులు చెప్పినా ఫాయిదా లేదు అనవచ్చే తుమ్మల సారు. అంటే కోపంగాని కొత్త ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇయ్యరు, మెట్రో రైలు కు సాయం చేయరు, రావాల్సిన యాప్తారు, ఇవ్వవలసినవి గుంజిపారు. ఆఖరికి యువసందాలను కూడా తిప్పల పెట్టుడు ఎట్లా న్యాయం అయితే సాలరు మీకు. రాజకీయాలు ఏమనుంటే ఇంకో కాడ చూసుకోండి, కానీ రైతులను గోస పెట్టకుండ్రి జరా.